ఏదైతే నిన్న కురిసిన అకాల వర్షానికి ఈదురుగాలులకు పెద్ద మొత్తంలో రైతులు నష్టపోయి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్ల పట్టణ శాఖ తరఫున మన ఎకిన్పూర్ గ్రామంలో మన రైతు జాగిలం శేఖరన్న తోటను సందర్శించడం జరుగుతుంది. ఏదైతే చూస్తుంటే మీరు చూస్తున్నారు, మొత్తం చెట్టుకు ఒక 70% కాయలు కింద రాలిపోయి ఉన్నాయి. దీనివల్ల రైతు బాగా నష్టపోయిండు. ఏదైతే పోయిన ప్రభుత్వం కానీ ఈ ఉన్న ప్రభుత్వం కానీ రైతులకు మేము అండగా ఉన్నామంటూ సాకులు చెప్పుకుంటా ఏదైతే పత్రిక ప్రకటనలు ఇచ్చుడే కానీ ఏమి చేసింది లేదని చెప్పి, ఏదైతే మా ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన ఫసల్ బీమా యోజన ఏదైతే పథకం ఉందో అది పోయిన ప్రభుత్వం అమలు చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయలేదు. అది ఉన్నవాడు ఈరోజు రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుండే. మీరు చేయలేరు కావున రైతులకు మేము చేస్తున్నామని చెప్పి ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్న నాయకులారా, చూడండి ఈ రైతు బాధను చూడండి, ఇక్కడ రాలిపోయిన కాయలను చూడండి. ఏదైతే మీరు రైతుల పక్షాన ఉన్నా అని చెప్పి చెప్పుకుంటున్నారో, మీరు ఉన్నట్టు అదే రైతులకు మీరు మేలు చేస్తా అన్నట్టయితే మీరు రాజకీయాలు అవన్నీ మానుకొని ఇప్పుడు నష్టపోయిన ఏదైతే ఈ మామిడికాయనే కాదు, అటు నువ్వు పంట కానీ ఇటు వరి పంట కానీ సుద్ధా నష్టపోయినరు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏదో కొంచెం చేత ఇవ్వాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. కోరుట్ల పట్టణ శాఖ, భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ తరఫున ఎకినీపూర్ గ్రామమైన జాగిలం శేఖరన్న రైతు మామిడి తోటను సందర్శించడం కోసం రావడం జరిగింది. నిన్న కురిసిన అకాల వర్షం, ఈదురుగాలతో కురిసిన అకాల వర్షానికి దాదాపుగా చెట్లపై నుండి 70% ఖాతా కింద రాలిపోయి ఇలా అంతా మొత్తం పలిగిపోవడం జరిగింది. చాలా నష్టం వాటిల్లింది. అలాగే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ రైతుల గురించి ఏం పట్టించుకున్నట్టుగానే ఉంటుర్రు. ప్రధానమంత్రి మోడీ గారు ఇలా అకాలమైన పరిస్థితులలో నష్టం జరుగుతుందని చెప్పని ముందు చూపుతోని ఫసల్ బీమా యోజన అని చెప్పని ఒక పథకాన్ని వారు ప్రారంభించి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఆ పథకాన్ని మన రాష్ట్రం లోపల అప్పుడున్న ఆ గవర్నమెంట్ అమలు చేయలేదు. ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ కూడా దాన్ని అమలు చేయక మధ్యతరగతి సాధారణ కష్టపడే రైతన్నలు అనవసరంగా పథకం ఉండి కూడా ఉపయోగించుకోకుండా నష్టపోతుర్రు. అదే పథకం ఫసల్ బీమాని కనుక ఇప్పుడు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుండి వెళ్ళి మనకు వారికి బీమా వచ్చేది, బీమా డబ్బులు వచ్చి వాళ్ళకు కొంత వాళ్ళకు లబ్ధి చేకూరేది. అలాగే ఇప్పటికైనా కానీ అంటే మన ఫసల్ బీమా పథకం ఇక్కడికి అమలైతే మా ప్రభుత్వంకు ఎక్కడ అదైతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరొస్తుందో అని చెప్పని మీరు అమలు చేయకపోతే మాత్రం అది పక్షపాత ధోరణి. దాన్ని పక్కన పెట్టేసి రైతులను దృష్టిలో పెట్టుకొని ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి. అలాగే రైతు సంఘాల నాయకులు కూడా మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు, మీరు అడగాలి దీని గురించి. మీరు దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీ జిల్లాల్లోని ఈ ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పని మీరు దీన్ని గట్టిగా మీ గొంతు వినిపిస్తే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే అమలు చేయించుకోవాలా. ఎందుకంటే ఇది మీకు అందరికీ ఉపయోగపడేది ఫసల్ బీమా అని చెప్పనేది. దాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని అట్నే వాయిదేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తలేదు. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పని మీరు కలెక్టర్లకు, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ జరిగిన పంటలకు, ఈ మామిడి పంటకే కానీ ఇంకా వరి పంట కూడా చాలా నేల కొరిగింది, నువ్వు పంట కూడా నేల కొరిగింది. ఈ రైతులందరికీ తక్షణమే మీరు వీటిపై సర్వే చేయించి ఎంత నష్టం జరిగిందో దానికి వారికి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అరవిందన నాయకత్వం వర్ధిల్లాలి, అరవిందన నాయకత్వం వర్ధిల్లాలి. జై జవాన్ జై కిసాన్. శేఖర్, కోరుట్ల మండలం ఎకిన్పూర్ గ్రామం. నిన్న అకాల వర్షానికి గాలి దుమారం లేవడం వల్ల ఈ మామిడి చెట్లు కాయలన్నీ కింద రాలిపోయినాయి. దాదాపు 70% ఖాతా కింద రాలిపోయింది.
దీనివల్ల మేము రైతులం చాలా నష్టపోయినాం. దయచేసి ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని మనం చేస్తున్నాం. నాకు భారీ వర్షానికి ఈ జాగలం శేఖర్ రైతు మామిడికాయలు బాగా రాలేదు. మామిడి కాకుండా నువ్వు వరి పంటలు బాగా నష్టం వాటిల్లింది. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు తగిన నష్టపరిహారం అందించాలి. ఫసల్ బీమా యోజన ఇలా పథకం ఉంటే వాళ్ళ రైతులకు ఏ నష్టం వచ్చినా బీమా వచ్చేది. బీమా కూడా అది చేయాలి, ఇక్కడ పథకం అమలు చేయాలి.